హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మేము సురేంద్రపురి అయితే వెళ్ళాము. బట్ సురేంద్రపురి అయితే చాలా చాలా బాగుంది. ఇది సురేంద్రపురి బయట లొకేషన్ అనమాట. బయట అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. మేమైతే ఇప్పుడే సురేంద్రపురి లోపలికి అయితే వెళ్తున్నాము. యాదగిరిగుట్ట నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము లంచ్ అయితే కంప్లీటెడ్ చేసేసి ఇంకా సురేంద్రపురి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా సురేంద్రపురి వచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇది కుంద సత్యనారాయణ మూర్తి అనే అతను వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థంగా ఇవి అయితే ఈ సురేంద్రపురిని అయితే నిర్మించారు. చాలా పెద్ద పెద్ద శిలలు, విగ్రహాలు, మొత్తం మన మహాభారతం ఇంకా వచ్చేసి రామాయణం, మహాభారతం కళ్ళకు కట్టినట్లు శిల్పాలతో అయితే చూపించేశారనమాట. అంత అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద పెద్ద శిల్పాలు చెక్కడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది. ఆయన తన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఇదంతా చేశారు చూడండి. నిజంగా దానికైతే ఒప్పుకోవాల్సిందే. చాలా బాగుంది. ఇదంతా చూడండి బాలరామాయణం అనమాట. రాముడు చిన్నతనంలో జరిగిన విషయాలు ఇక్కడ మొత్తం బాలభారతం. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అనేది మనకి ఇట్లా శిలల రూపంలో అయితే చూపించారు. ఇక్కడ పాండవరాజు మరణం ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. ఇక హస్తినాపురం ఇది హస్తినాపురం. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడైతే రాముడు అయితే లడ్డు తినేటప్పుడు అనమాట. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఒక స్కాన్ ఉంది కదా, ఆ స్కాన్ చేస్తే ఇక్కడ మొత్తం అయితే బాలభారతం మొత్తం మనకైతే రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడైతే మన బాలరాముడు అయితే చెడుగుడు ఆట అయితే ఆడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి. ఇక్కడ కూడా పాండవులతో కలిపి గేమ్ అయితే ఆడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని మట్టి బొమ్మతో విల్లు విరిచేటప్పుడు చేస్తున్నాడు అలాగా. చూడండి, ఇంకా మొత్తం మీరు చూడండి, ఇక్కడైతే వీళ్ళైతే గదలతో అయితే యుద్ధం అయితే చేస్తున్నారు. ఇక్కడ కుంతీదేవి అనమాట. తను కుంతీదేవి, మనకి సినిమాల్లో చూస్తాం కదా కుంతీదేవి ఆమె. ఇక్కడైతే విల్లు విరవడం నేర్చుకుంటున్నారు. ఇక్కడ మన బాలరాముడు విల్లు విరవడం అయితే నేర్చుకుంటున్నారు. చూసేయండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే పట్టాభిషేకం అన్నమాట. ఇంక ఇలా మొత్తం మనకి A to Z ఇక్కడ ఐరావతం మీద అయితే అమ్మవారిని కుంతీదేవిని అయితే ఊరేగిస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కటి మనం కళ్ళకు కట్టినట్లు ఇక్కడైతే విల్లు విరవడం అన్నీ కళ్ళకు కట్టినట్లు ఈ శిలల రూపంలో అయితే మనకు చూపించారనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఈ ఐడియా కూడా చాలా బాగుందండి. కాకపోతే లోపలికి కాస్ట్ వచ్చేసి లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 300 అయితే తీసుకుంటున్నారు పర్ వన్కి. అదొక్కటే కొంచెం ఇదిలా అనిపించింది. ఎందుకంటే ఇన్ని శిలలు కట్టారు కదా, ఇన్ని శిలలు కట్టినప్పుడు వాళ్ళకి చాలా కాస్ట్ అయితే అయి ఉంటుంది మేబీ, అందుకని. ఇది అయితే మనకి శక్తిపీఠాలు ఫ్రెండ్స్. శక్తిపీఠాల గురించి అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా. శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు అనమాట, పార్వతీదేవి స్వరూపాలు. ఫస్ట్ వచ్చేసి శాంకరి, ఈమె శ్రీలంకలో. ఈ మందిరం ఎక్కడుందో అంతగా అయితే తెలియదు. పోర్చుగీస్ వారు ఫిరంగుల వల్ల మందిరం నాశనమైందని అంటారు. మనకి సెకండ్ వచ్చేసి ఈమె, థర్డ్ వచ్చేసి చాముండేశ్వరి దేవి. ఇక్కడ జోగులాంబాదేవి అలంపూర్ అనమాట. చాముండేశ్వరి అండ్ జోగులాంబ. ఇంకా ఈమె మల్లికార్జున స్వామి సతీమణి పార్వతీదేవి. ఇక్కడ మహాలక్ష్మీదేవి కొల్లాపూర్లో ఉంటారు. ఇంకా మన మహాలక్ష్మీదేవి కొల్లాపూర్ తర్వాత ఇంకా ఏకవీరికాదేవి. ఈమె నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో ఉంటారనమాట. తర్వాత మహంకాళీదేవి, ఈమె ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటారు. ఇంకా తర్వాత మనకి
పురోహితిక పిఠాక్య లేదా పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కుకుటేశ్వర స్వామి సమేతై ఉన్న అమ్మవారు అనమాట ఈమె. ఇంకొకటి గిరిజ ఓడియా జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలో ఉంటుంది. ఈమె వైతరిణి నది తీరాన ఉంటుంది. తర్వాత మనకి మాణిక్యాంబ, ఇంకా దక్షవాటిక లేదా దాక్షారామం కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామరూప అరిక్షేత్రం గౌహతి నుండి 18 కిలోమీటర్ల దూరంలో అయితే అస్సాం బ్రహ్మపుత్ర నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సవం అయితే జరుగుతుందంట ఫ్రెండ్స్. ఇంకా మాధవేశ్వరి దేవి అయితే ప్రయాగ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం సమీపంలో ఈ అమ్మవారిని ఆలోపి దేవి అని కూడా అంటారంట. తర్వాత వైష్ణవి దేవి జ్వాలాక్షేత్రం కాంగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఇక్కడ అమ్మవారు. ఇంకొకటి వచ్చేసి మంగళగౌరి గయా బీహార్ పాట్నా. తర్వాత విశాలాక్షి దేవి వారణాసి. తర్వాత సరస్వతి దేవి జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం ఇదైతే అయిపోయింది. ఇక్కడ నాగలోకానికి అయితే వెళ్ళిపోదాం. నాగలోకం అంతా మీరు చూసేయండి ఓకేనా. నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. నాగలోకం మీరు మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. నాగలోకం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నాగలోకానికి వెళ్ళిపోదాం పదండి. నాగలోకానికి వస్తారా ఫ్రెండ్స్? నాగులతో సయ్యాటలాడతాయి వెళ్ళి. నిజంగా అయితే నాగలోకం అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నీ ఇక్కడ అసలు ఇది బాగుంటుంది ఇది బాగోదు అని అయితే ఏం లేదు. నాగలోకం, యమలోకం, కైలాసం అన్నీ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. బట్ ఇంకా నాగలోకం మనం ఎప్పుడు నాగలోకం ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. మనకి ఇలా కళ్ళకు కట్టినట్లు చూపించారు చూడండి. నిజంగా బాగుంది కదా. ఒకసారి ఇక్కడ చూడండి నాగకన్యలు, ఇంకా నాగరాజులు, నాగకన్య దేవతలు అందరైతే ఇక్కడైతే ఉంటారు. మనమైతే సినిమాల్లో ఇంకా సీరియల్స్లో అలాగే చూస్తామన్నమాట నాగలోకం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాగలోకంలో గుడ్లు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా నాగదేవతలు, నాగకన్యలు చూడండి. ఇలా నాగదేవతలు చాలా చాలా బాగుందన్నమాట నాగలోకం. ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యారో మార్కుని పట్టుకొని మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఆ యారోని మిస్ చేయొద్దు. యారో మార్కుని పట్టుకొని వెళ్తూ ఉంటే మనం అన్నీ చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి చాలా బాగుంది. నిజంగా మనం ప్రతి ఒక్క ఆలయం అయితే చూడలేం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆలయాన్ని మనం చూడలేం. ఏ ఆలయం ఎక్కడుంది, ఆలయం ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అనేది మనకి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే కళ్ళకు కట్టినట్లు చూపించారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ మనం అన్నీ చూసేయచ్చు. బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే జలకన్యలు అయితే స్నానం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం మహావిష్ణువు అన్నమాట సేద తీరుతున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బాగుందో. బట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. చూడండి ఎన్ని ఆలయాలు అయితే ఉన్నాయో. వారాహిదేవి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గాయత్రీదేవి. ఇక్కడైతే విగ్రహాలు తాకరాదు అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది చూడండి. ఇక్కడ నరసింహస్వామి అన్నమాట. పానకల నరసింహస్వామి మంగళగిరి. ఇక్కడ వచ్చేసి మన కాణిపాక బొజ్జ వినాయకుడు. సత్యనారాయణ స్వామి అన్నవరం. ఇక్కడ వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నమాట. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణ నెమలి.
ఈవిడ వచ్చేసి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. షణ్ముఖుడు తిరుత్తుని తమిళనాడు. యమలోకం అయ్యా అయ్యా యమలోకమ్మ ఏనైనా యమదూత చచ్చిపోయినప్పుడు యమదూత వచ్చి పట్టకపోతాడు అంటారుగా. అమ్మో ఇదిగో పాపం చేసిన వాళ్ళని ఇట్ట కుక్కలతో కరిపీయటం, ఇట్ట రావణులతో కొట్టేయటం, కత్తులతో పడిపీయటం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యమలోకం అన్నమాట. చనిపోయిన తర్వాత అయితే యమలోకానికి వెళ్తారు. యమలోకానికి వెళ్ళినప్పుడు పాపాలు చేసిన వాళ్ళైతే ఇలా బంధించబడతారనమాట. వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు అయితే ఉంటాయి. బట్ ఇక్కడ పాపాలు చేశారు వాళ్ళకేం అది ఇదని అనుకుంటారు, కానీ యమలోకం వెళ్తే ఉంటుంది వాళ్ళ పని అసలు. అందుకనే ముందు పాపాలు చేసేటప్పుడు యమలోకాన్ని ఊహించుకొని పాపాలు చేయండి, ఓకేనా. ఇక్కడైతే హ్యాపీగా పాపాలు చేసేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ అసలు చనిపోయాక ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి. మంటల్లో వేసి కాల్చడం, ఇంకా ఇనుప సువ్వలతో గుచ్చడం, అట్లా ఉంటుందన్నమాట పొజిషన్. అందుకని చూసి చూసి పాపాలు చెయ్యండి, పాపాలు దయచేసి చేయకుండా ఉండండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ కైలాసముకు. మనం కైలాసానికి వెళ్తున్నామంటే నిజంగా ఎంతో అదృష్టం ఉంటేనే కైలాసానికి వెళ్తారు. ఈ కైలాసం కాదు, అసలు కైలాసం, ఓకే. అందుకని చెప్పేసి ఈ కైలాసానికి కూడా చెప్పులు అయితే విడిచేసి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మేము కైలాసానికి వచ్చేసాం. చూడండి ఇక్కడ వాటర్. ఈ వాటర్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు కైలాసంలో. ఫ్రెండ్స్ వీళ్ళందరూ కైలాసంకి వచ్చారు. సాతి ఫ్రెండ్స్ కైలాసంలో వీళ్ళైతే ఫోటో దిగుతున్నారు. అయ్యా శివయ్య కైలాసానికి వచ్చినవయ్యా ఇప్పుడే. యమధర్మరాజు ఇప్పుడే కైలాసానికి వచ్చాము. మేము మంచి పనులు చేస్తాం కాబట్టే వచ్చినాం. శివుని ఇక్కడైతే చూడండి కైలాసంలో శివుడిని అయితే ఇక్కడ ఊరేగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే శివుడి కళ్యాణం ఇంకా యాగం అయితే చేస్తున్నారు శివుడి కళ్యాణం సందర్భంగా. ఇంకా చూసేద్దాం. ఇక్కడైతే మన బోళా శంకరుడు నాట్యం చేస్తున్నాడు. భీమేశ్వర భీమశంకర పూణే మహారాష్ట్ర. కృష్ణేశ్వర ఎల్లోరా మహారాష్ట్ర. ఓంకారేశ్వర అమలేశ్వర్ మధ్యప్రదేశ్. మహాకాళేశ్వర ఉజ్జయిని మధ్యప్రదేశ్. రామేశ్వరం తమిళనాడు. సోమనాథ్ జూనాగఢ్ గుజరాత్. వైద్యనాథ్ దేవ్గర్ బీహార్. కేదారేశ్వర్ కేదారీనాథ్ ఉత్తరాంచల్.
త్రయంబకేశ్వర నాసిక్, విశ్వేశ్వర్ కాశీ ఉత్తరప్రదేశ్, పూరి జగన్నాథ్, అమరావతి అమరలింగేశ్వరుడు, ఆండాలమ్మవారు శ్రీ వల్లి పుత్తూరు తమిళనాడు, శ్రీ అష్టముఖ గండబేరుండ బడబానల బాలలక్ష్మీ నరసింహస్వామి, నవనార నరసింహులు. కదా ఫ్రెండ్స్, మన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటి అనేది. ఇంకా కైలాసం అయితే అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్.